మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా. అది హిట్ డైరెక్ట్. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేనటువంటి అనిల్ రావిపూడి అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో, లాస్ట్ 2 మూవీస్ కూడా చాలా హిట్ అయినాయి మన అనిల్ రావిపూడి గారివి. సో, అదే కోవలో తీసుకొచ్చారనమాట. ఒక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఈ మూవీని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎలా ఉందంటే అసలు ఫస్ట్ ఏం అర్థం కాలేదని చెప్పాలి. అసలు మెయిన్ పాయింట్ ఏంటి దీంట్లో అనేదైతే అసలు లేదనమాట సినిమాలో. సో, ట్రైలర్ మొత్తం చిరంజీవి గారి మీద ఫోకస్ చేసి అయితే రిలీజ్ చేశారు. సో, ఆయన ఒక ఏజెంట్, ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అనేది చూపించారనమాట. అండ్ మేబీ మీరు చూస్తే ఆ సినిమా ట్రైలర్‌లో మొత్తం నయనతార గారు వెనకాలైతే తిరుగుతూ ఉంటారు. అంతకుముందు మేబీ వాళ్ళు విడిపోయి ఉండొచ్చు. అండ్ ఒక వర్క్ మీద రిలేటెడ్‌గా మళ్ళా కలుసుకొని ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి లేదా వాళ్ళని ఏడిపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అందులో కామెడీ సీన్స్ గానీ, లాస్ట్‌లో వెంకటేష్ గారి ఎంట్రీ అయితే ఉంది. సో, అసలు వెంకటేష్ గారి రోల్ ఏంటి? అసలు సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి? అనేదైతే ఎక్కడ రివీల్ చేయలేదు. మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది దీని తర్వాత. దాంట్లో ఏమన్నా రివీల్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలనమాట. సో, ఓవరాల్‌గా చూస్తే ట్రైలర్ ఏంటంటే మన 'శంకర్ వరప్రసాద్' గారు అర్థం కాలేదు. అసలు సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి? అసలు ఎందుకు తీస్తున్నారు? దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటని ఏం చెప్పలేదనమాట. అండ్ దీంట్లో హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిందే కదా మీకు. 'మీసాల పిల్ల' సాంగ్ అయితే 100,000,000 వ్యూస్ అయితే సంపాదించింది. సో, ఇట్లా కామెడీ ట్రాక్‌తో మేబీ మీకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనేటువంటి సినిమా ఉంది కదా! దాని పరంగా ఎళ్తుందేమో ఈ సినిమా అన్నట్టయితే ఉందనమాట. సో, ఏందంటే సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో ఎళ్లి చూస్తారు. 3 డేస్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి ఈ సినిమా తీసినట్టయితే ఉందనమాట. మేబీ 2.0 ట్రైలర్ వస్తే దాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు. ఓవరాల్ పిక్చర్ అయితే వస్తుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అంటే జస్ట్ అర్థం గాని ఒక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకోవచ్చనమాట మనం. సో, మీరు చూసారా ట్రైలర్? మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.